హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పవిత్రాస్ వరల్డ్. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేసాయి కదండి. రోజంతా ఇంట్లో ఉంటూ ఏదో ఒక స్నాక్స్ కావాలని గోల చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి. హాఫ్ కప్పు షుగర్కి ఒక పావు కప్పు వాటర్ వేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేలోపు మనం ఇంకొక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అందులోనే చిటికెడంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చూడండి, పిండిని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూడండి, మనకి పాకం అయితే రెడీ అయిపోయింది. ఇందులోనే ఒక 2-3 ఇలాచీ దంచి వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన ఉంచుకోవాలి. ముందుగా మనం కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దను తీసుకొని కొంచెం మందంగా చపాతీ రుద్దుకున్నట్టు రుద్దుకోవాలి. తరువాత మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి తీసుకుంటూ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసుకోవాలి. ఎంతో రుచికరమైన పాకం బిస్కెట్లు రెడీ. ఇలా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు.